మన జగ్గారెడ్డి అన్న ఏం మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, మా కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివ్గా లేదు, మా రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి గారికి చెప్పాలి సోషల్ మీడియా జర యాక్టివ్ చేయాలని అని జగ్గారెడ్డి అన్న చెప్తా ఉన్నాడు. జగ్గారెడ్డి అన్న, మీరు చేయాల్సింది సోషల్ మీడియా యాక్టివ్ కాదు, ప్రభుత్వాన్ని యాక్టివ్ చేయండి, రేవంత్ రెడ్డి గారిని యాక్టివ్ చేయండి, ఉన్న మంత్రులను యాక్టివ్ చేయండి, ఎమ్మెల్యేలను యాక్టివ్ చేసి ప్రజలకు పరిపాలన అందించే దిశగా పనిచేయండి. మీరు పని చేస్తేనే సోషల్ మీడియాలో వాళ్ళు ఏదైనా పాపం ఆ పక్కపడి మీ పక్కపడి కూర్చున్నారు సామరామోహన్ రెడ్డి అని ఏమైనా వేసి ప్రజలకు ఏమైనా చూపించాలంటే మీరు ఏమైనా ఫస్ట్ చేయాలి. ఏమన్నారు మీరు యాక్టివ్ చేయాల్సింది వాళ్ళని రైతులకు రుణమాఫీ ఇచ్చి సగమే ఇచ్చారు, ఇంకా సగం ఇవ్వాలి కదా, రేవంత్ రెడ్డి గారిని యాక్టివ్ చేయండి. రైతు భరోసా ఇస్తున్నారు కదా, రైతు భరోసా ఇచ్చే దిశగా మీరు ప్రభుత్వాన్ని యాక్టివ్ చేయండి. ఏదైతే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారో ఆ ఉద్యోగాలు ఇచ్చే దిశగా ప్రభుత్వాన్ని యాక్టివ్ చేయండి. ఏదైతే మహిళలకు 2,500 ఇస్తున్నారో ఆ 2,500 ఇచ్చే దిశగా రేవంత్ రెడ్డి గారిని యాక్టివ్ చేయండి. ఏదైతే గ్యాస్ సిలిండర్ అన్నారు, ఇంకోటి అన్ని విధాలుగా ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా ప్రజలకు అందించే విషయంగా ప్రభుత్వాన్ని యాక్టివ్ చేయండి తప్ప మీరు సోషల్ మీడియాని యాక్టివ్ చేస్తే వచ్చేది ఏం లేదు. మీరు ఏదైనా చేసి ఏడిస్తేనే వాళ్ళు ఏమైనా సోషల్ మీడియాలో చూపించేది. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు అద్భుతమైన పరిపాలన అందించారు రాష్ట్ర ప్రజానికానికి. రాష్ట్ర ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో పథకాలు ఈరోజు ప్రజలు అడిగినే కాదు, ప్రజలు అడగని కూడా రైతు బంధు పేరుతో కానీ, రైతు బీమా పేరుతో కానీ, కళ్యాణ లక్ష్మి పేరుతో కానీ, షాదీ ముబారక్ కానీ, ఎన్నో విధాలుగా పథకాలు ప్రజలకు అందజేసింది కావచ్చు. ఈరోజు కేసీఆర్ గారిని ఆరాధిస్తున్న మాలాంటి వాళ్ళు ఎంతోమంది, వేలాది లక్షలాది మంది ఈరోజు స్వయంగా వాళ్ళు కేసీఆర్ గారి మీద అభిమానంతో ఈరోజు సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు తప్ప మీలాగా పెయిడ్ ఆర్టిస్టులు కాదు. యాక్టివ్ అవ్వండి అని చెప్తే యాక్టివ్ అయ్యేటోళ్ళు కాదు మా వాళ్ళు. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు నిరంతరం యాక్టివ్గానే ఉంటారు.